విద్యార్థులకు ఎన్నో అవకాశాలు కల్పించిన ఇన్ఫినిటీ ఈరోజు సగర్వంగా ఈ యొక్క భాగ్యనగరాన్ని తీసుకురావడము, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్పెషల్లీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ని ఇక్కడ విద్యార్థులు చాలామంది ఉన్నారు. బట్ ఒక సరైన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్తో ముందుకు రావాలని ఇక్కడ ప్రారంభించి ఈరోజు గౌరవ అతిథిగా మా అన్నగారు నిజామాబాద్ ఎంపీ పార్లమెంట్ సభ్యులు అరవిందన్న ధర్మపురి గారిని ఇక్కడికి ఆహ్వానించారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వావ్ షెఫ్ ఎందరో మహిళల్ని టీవీస్ని యావత్ షెఫ్స్ ప్రపంచాన్ని ఉరుతగిలించినటువంటి మన షెఫ్ సంజయ్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించారు. అలాగే యావత్ ఈ ప్రపంచానికి పరిచయమై ఈరోజు షెఫ్ రాజు గారు చాలామంది విద్యార్థులకు ఆదర్శంగా ఈ యొక్క రంగానికి రావడానికి ఈ యొక్క స్పెషల్ ప్రొఫెషనల్ని ఎంచుకోవడానికి కారణమవుతున్నటువంటి ఈటీవీ షెఫ్ రాజు గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. అలాగే నవీన్ జోసెఫ్ గారిని కూడా రావాలని నవీన్ జోసెఫ్ గారు రవి అంటోని గారు రావాలని కోరుతున్నాను. అలాగే నవీనారెడ్డి గారు, యాక్ట్రెస్ శ్రీలత గారు కూడా సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అతిరథ మహారు అందరికీ ఇంటర్నేషనల్ షెఫ్స్ అండ్ మా యొక్క కేటా షెఫ్స్ అసోసియేషన్ నుంచి కూడా ఇక్కడ చాలా మా షెఫ్ యాదగిరి గారు, షెఫ్ సత్య భండారి గారు, షెఫ్ సింహ గారు, విక్రమ్ సింహ గారు అందరికీ సగౌరవంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. కూర్చొని మాట్లాడదా సార్? Is it formal or informal? I'm very happy to see Mr. Ratnakar expanding his institute Infinity from district level to the twin cities. Already thousands of students ni placements ipitamu, ఇంటర్నేషనల్లీ వాళ్ళకి అవకాశాలు ఇప్పించటము. రత్నాకర్ గారు హిమ్సెల్ఫ్ వెరీ పాపులర్ షెఫ్, వర్క్డ్ ఇన్ హోటల్స్ లైక్ బుర్జ్ అల్ అరబ్. అటువంటి హోటల్స్లో పనిచేసి విదేశాలలో దుబాయ్లో మా ఇందూరు బిడ్డ ఇందూరుకు వచ్చి ఇందూరులో ఇన్స్టిట్యూట్స్ పెట్టి ఇందూరు పిల్లలకి వాళ్ళకి షెఫ్ ట్రైనింగ్లో వాళ్ళ స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకి జీవితంలో మంచి అవకాశాలు దొరికేటట్టు ట్రైనింగ్ ఇవ్వటం, అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ హైదరాబాద్లో ఇవాళ హోటల్ మేనేజ్మెంటు, సివిల్ ఏవియేషను అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ 3 కలిపి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఆ ఇన్స్టిట్యూట్ని ఇవాళ నన్ను ప్రారంభోత్సవానికి పిలవటం, ఇట్ ఈస్ రియల్లీ అ ప్లెజర్ ఇండీడ్ ఫర్ మీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ రత్నాకర్ వాట్ ఈస్ డూయింగ్ ఫర్ అవర్ తెలుగు కమ్యూనిటీ. రానున్న కాలంలో కూడా ఆయన మరింత ముందుకెళ్ళి మరిన్ని ఇన్స్టిట్యూట్స్ ప్రారంభించి మన పిల్లలని దేశ విదేశాలలో మంచి ఆపర్చునిటీస్ వచ్చేలాగా వాళ్ళ స్కిల్ డెవలప్ చేసి నేను ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆయనకి ఈ కార్యక్రమంలో ఆయన ఇంకా పైకెళ్ళ విధంగా ఆశీర్వాదాలు, దేవుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను.
ఓ ఏజ్ అడగా నేను. రత్నాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వాట్ ఎ లవ్లీ డే టు ఇనాగ్రేట్ యువర్ న్యూ ఇన్స్టిట్యూట్. ఇప్పుడే చెప్తున్నా, ఐ విల్ నాట్ ఆస్క్ యువర్ ఏజ్ అని చెప్తా ఉన్నా. ఇట్ లుక్స్ వెరీ యంగ్ దో. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జర్నీ, ఎందుకంటే బీయింగ్ యాజ్ షెఫ్ నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది అరే ఏం చేస్తావా నువ్వు, ఉడిపి హోటల్లో పని చేస్తావా, ఇడ్లీ సాంబార్ అనుకునేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో నేను ఒక షెఫ్గా ప్రపంచంలో అత్యధికంగా మోర్ డిమాండింగ్ ఉన్న ప్రొఫెషన్స్లో ఏదైనా ప్రొఫెషన్ ఉందంటే అది షెఫ్స్ మాత్రమే అని సగర్వంగా చెప్పగలుగుతాను ఈ యొక్క వేదిక నుంచి. ఎందుకంటే నౌ డేస్ హాస్పిటాలిటీ రంగం, టూరిజం ఎంతట్లో డెవలప్ అవుతుందో అక్కడ హోటల్స్, రిసార్ట్స్, అలాగే రెస్టారెంట్స్, డివిజన్లో ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్, సో ఇలాంటి ఎయిర్పోర్ట్ రంగాల్లో ఎక్కడైనా సరే ముఖ్యంగా ఫస్ట్ అక్కడ హైర్ చేసేది షెఫ్స్ని మాత్రమే. ఎందుకంటే ఒక మంచి భోజనం వసతి కావాలన్నా, ఒక మంచి రూమ్స్ డివిజన్లో కావచ్చు, హోటల్ ఇండస్ట్రీకి డే బై డే ఎంతో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో నేను పర్సనల్గా ఫీల్ అయ్యి నేను ఇండియాకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, నేను నా లైఫ్లో ఏదైతే బెస్ట్ లైఫ్ని లీడ్ చేశానో, నేను ఇండియాకి వస్తే ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి దీని ద్వారా కొంతమంది విద్యార్థులకు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వాళ్ళు 25-30 ఇయర్స్ వచ్చే వరకు కూడా వెయిట్ చేసి నిరుద్యోగులుగా మిగులుతున్నారు. సో అలాంటి వారికి నా వంతు సహాయం చేయొచ్చు అని చెప్పి నా జాబ్ కూడా నేను రిజైన్ చేసి వచ్చి 2016లో ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సంస్థ స్థాపించి, అలాగే ఇందులో హోటల్ మేనేజ్మెంట్తో పాటు ఫస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో తెలంగాణ, ఆంధ్రాలో గర్వంగా చెప్పగలను ఫ్యాషన్ డిజైనింగ్, ముఖ్యంగా మహిళలకు వాళ్ళని మహారాణులుగా చేయాలంటే వాళ్ళకు ఒక బెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉండాలి. వాళ్ళు స్వతహాగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడాలనుకుంటే ఈ ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. సో ఈ యొక్క రంగాల్లో వాళ్ళకు ఒక అవకాశాలను ఇవ్వాలి, ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి, ఒక మంచి ఎడ్యుకేషన్ వ్యవస్థ, మంచి ట్రైనింగ్, మంచి ఎంప్లాయ్మెంట్ వ్యవస్థను కల్పించడానికి నా వంతుగా ఈ దేశాల్లో పుట్టినందుకు భారతదేశంలో గర్వంగా తలెత్తుకుని నిలబడాలి. కాబట్టి మనం ఏదైనా నా ద్వారా నా నిజామాబాద్ గడ్డకు అలాగే తెలంగాణ విద్యార్థులకు అవకాశం కల్పించాలని సంకల్పంతో నేను వచ్చి స్టార్ట్ చేయడము. ఈరోజు సక్సెస్ఫుల్గా 10 years కంప్లీట్ చేసుకొని 11th ఇయర్స్కి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ నగరానికి రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద హూ ఆర్ బిలీవ్ ఇన్ దిస్ ఇన్ఫినిటీ అండ్ ఆల్ ద పేరెంట్స్ ఆన్ ద స్టూడెంట్స్. అలాగే మా అన్నగారిని మాట్లాడాలని కోరుతున్నా. సార్, షెఫ్ గారు సంజయ్ గారు ఈజ్ వెరీ పాపులర్. నాకు నా ప్రీవియస్ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో ఆయన ఒక వీడియో చేసి కూడా పెట్టిండ్రు. సో ఈజ్ వెరీ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయన వీడియో చాలా ఐ థింక్ ఇట్ హ్యాడ్ సమ్ lakhs of views. అప్పుడు నాకు అనేక మంది ఫోన్ చేసి మీ గురించి నాకు ఆ ఎలక్షన్ ఫోన్ల కంటే మీ ఫోన్లు ఎక్కువ వచ్చినాయి సార్. సో దట్స్ వై ఐఎమ్ టెలింగ్, నేను పెద్ద అంత తిండి ప్రియుడిని కాదు, కానీ సార్ మాత్రం చాలా పాపులర్ షెఫ్ అని అర్థమైంది అప్పుడు నాకు. Our Honorable Chief Guest, Parliament, Arvind Dhanpalyaru, distinguished guest and Chairman and Director Chef Ratnakar garu. అంటే ఈ కాలంలో అందరూ ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చి మన భారతదేశంలో వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ ఓపెన్ చేస్తున్నారు. కానీ ఒక విలేజెస్ అంటే సెకండ్ టైర్ 2 సిటీలో నిజామాబాద్లో ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్లో వచ్చి వాళ్ళ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఇవి ఇక్కడ పాపులర్గా చేస్తున్నారు. అంటే ఒక ఏదైనా ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలంటే అది ఒక బిల్డింగ్ కట్టాలి 6 నెలల్లో కట్టచ్చు, కానీ ఒక రెప్యుటేషన్ సంపాదించుకోవాలంటే అది 10-11 సంవత్సరాలు పడుతుంది. 11 ఇయర్స్గా టోటల్ మా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సర్వీస్ ఇస్తూ తన స్టూడెంట్స్ ప్రపంచంలో ఈరోజు ఉన్నారు అంటే
తన సర్వీస్ ఆఫ్ ఎక్సలెన్స్కి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టవలసిందే. కానీ నాకు చాలా బాగా స్మార్ట్గా ఏమనిపించిందంటే, మాది సర్వీస్ ఇండస్ట్రీ అంటే ఏదో హోటల్ పెట్టుకున్నామంటే తినడానికి రావడం కాదు, లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే బట్టలు కుట్టడం కాదు, ఏవియేషన్ అంటే కస్టమర్ని గ్రీట్ చేయడమే కాదు. ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే దానికి ప్రాపర్ ట్రైనింగ్ అన్నీ ఉండాలి. చాలామంది పేరెంట్స్ మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాము కాలేజ్కి అనుకుంటారు, కానీ అద్భుతమైన ఇన్ఫినిటీ కాలేజ్కి వస్తే మీరు మీ పిల్లల ఫ్యూచర్కి ఇన్వెస్ట్ చేస్తున్నట్టే. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ ఫర్ 11th ఇయర్. అండ్ రత్నాకర్ గారి గురించి చెప్పాలంటే, ఒకటి తన డెడికేషన్, డిసిప్లిన్, ఆ డిటర్మినేషన్, ఈ మూడింటి పెట్టుకొని తనని కలిసిన ఫస్ట్ డే నుంచి కూడా తను చూస్తూ ఉంటాను. అదే యంగ్ మ్యాన్ స్పిరిట్, మళ్ళీ సర్వీస్ చేయాలనే ఆ తపన, తను ఏది చేసినా ఒక ఎక్సలెంట్ హై లెవెల్ ఇన్స్టిట్యూట్ చేయాలని. నేనేంటంటే ఈరోజు ఒక గెస్ట్గా రావడం కాదు, ఐఎమ్ ప్రామిసింగ్ యూ, మీరు ఎప్పుడు పిలిచినా గెస్ట్ లెక్చర్గా వచ్చి మీ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ చేస్తాను. దట్ విల్ బి అన్ ఆనర్ ఫర్ మీ. సో సార్ మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఈటీవీ ప్రపంచాన్ని తన వంటకాలతో, కార్వింగ్తో ఉరువు తగిలించినటువంటి మా షెఫ్ రాజు గారిని కూడా ఈ వేదికను ఉద్దేశించి మాట్లాడుకుంటున్నాం. సో వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, అలాగే వచ్చిన స్టూడెంట్స్కి, పేరెంట్స్ అందరికి కూడా నమస్కారాలు. కాలేజ్ పెట్టాలంటేనే చాలా ఉన్న ధైర్యం ఉండాలి. ఎందుకంటే అంతమంది పిల్లలు, చిన్న పిల్లలు అంటే మనము భయపెట్టేమన్నా నేర్పించవచ్చు, బట్ ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి నేర్పించాలనుకుంటే కూడా కత్తి మీద సాము లాంటిది అది. హోటల్ ఇండస్ట్రీ మనకి టెక్నికల్ వర్క్తో కూడుకున్నటువంటి వర్క్. సో రత్నాకర్ గారు 11 సంవత్సరాలుగా నిజామాబాద్లో చేస్తాం అంటే లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి మేము వాళ్ళతో టచ్లో ఉన్నాం. అక్కడ ఆయన మెయింటైన్ చేసే క్వాలిటీ కానీ, ఇచ్చే ఎడ్యుకేషన్ కానీ, ఆ తర్వాత పిల్లలకి ఇచ్చే ఆ ప్లేస్మెంట్స్ వల్ల ఆయన మీద నమ్మకం అనేది అక్కడ నిజామాబాద్లో బాగా గట్టిగా కుదిరిపోయి ఇప్పటికీ సక్సెస్ఫుల్గా అక్కడ రన్ అవుతుంది. అదే స్పిరిట్తో రత్నాకర్ గారు ఇక్కడ హైదరాబాద్ కొత్తగా లాంచ్ చేస్తున్నారు. సో రత్నాకర్ గారు చెప్పేది ఏంటంటే, హైదరాబాద్ కొంచెం పెద్ద సిటీ. సో ఇక్కడ కూడా ఉన్న ఎంప్లాయీస్కి కాకుండా అన్ఎంప్లాయ్మెంట్స్ ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళకు కొద్దిగా వాళ్ళని కూడా చూసుకొని స్ట్రక్చర్ అనేది కొంచెం ఇది చేసి మీరు ట్రై చేసి ఇచ్చినట్టయితే కింద స్టేజ్లో ఉన్న పిల్లలందరికీ కూడా కొంచెం ఎడ్యుకేషన్ దొరుకుతుంది. కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అది మనం మెయిన్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ మనకు వర్కౌట్ అవుతుంది. బట్ హోటల్ మేనేజ్మెంట్ ఏంటంటే మనకి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. మీరు ఎక్కడైనా సర్వైవ్ కావచ్చు, ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఉన్న ల్యాండ్లోనే కాదు, ఫారెన్లో ఎక్కడ పోయినా, ఏ విలేజ్ పోయినా కానీ ఎక్కడ ఏమి దొరకకపోతే పెద్దవాళ్ళ సహకారం ఉంటే మీరు సొంతంగా బిజినెస్ పెట్టుకొని కూడా సర్వైవ్ అయ్యే ఏకైక ఫీల్డ్ మనకు హోటల్ ఇండస్ట్రీ. సో చాలా మంది కూడా తెలియదు, ఐటీ రంగం వరకు వెళ్తూ ఉంటారు, లేకుంటే డాక్టర్, ఇంజనీర్ ఇదే ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ కానీ ఏకైక ఒక ఫీల్డ్ ఉంది అంటే అది ప్రెజెంట్ హోటల్ ఇండస్ట్రీ ఒకటే. కాబట్టి పేరెంట్స్ ముందుగా వాళ్ళు కొంచెం దీని గురించి తెలుసుకొని పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఈ యొక్క ఫీల్డ్లోకి పంపించేస్తే వాళ్ళకి వెను తిరిగి చూడాల్సిన అవసరం రాదు. షెఫ్స్ ఒకప్పట్లో చాలా చులకన చూసేవారు. ఇందాక రత్నాకర్ గారు చెప్పినట్టు మా టైంలో కూడా అలాగే ఉంది, షెఫ్ వంటలు చేస్తాడా. బట్ ఆ షెఫ్స్ ఇద్దరు, ఇక్కడ సంజయ్ తుమ్మ గారు ఉన్నారు, ఇక్కడ నేను, ఒక సెలబ్రిటీ లెవెల్కి ఒక షెఫ్ కూడా వెళ్ళగలడు అని మేమిద్దరం నిరూపించుకున్నాం. సో టోటల్ ఇండస్ట్రీలో ఎక్కడ పోయినా పేరు చెప్తే కాదు, మనిషిని చూస్తే గుర్తుపట్టే విధంగా ఆ స్టేజ్కి తీసుకెళ్ళాం. సో మా లెవెల్కు కూడా మీరు చాలా మందికి ఇంకా రావాలి, ఇలాంటి ఫీల్డ్లో ఇంకా కొంచెం మీరు ఫ్యూచర్ బాగా ఉంటుంది. సో దీన్ని డెవలప్ చేయాలి మీరు కూడా. ఓకే, సో వన్స్ అగైన్ రత్నాకర్ గారికి హ్యాపీ బర్త్డే అండి. సో దీన్ని ఇంకా మీరు నిజామాబాద్ కంటే కూడా ఎక్కువగా దీన్ని డెవలప్ చేసి ఇక్కడ స్టూడెంట్స్ని తీసుకువస్తారని మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ షెఫ్ రాజు గారు. మా అన్నగారు మధురం గంగాధర్ గారు గౌరవ అతిథి, ప్లీజ్ ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మేడం శ్రీలత గారిని ఈ యొక్క ప్రోగ్రామ్ ఉద్దేశించి
మేడం నవీనా రెడ్డి గారు, ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. నమస్తే అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రత్నాకర్ సార్, కంగ్రాచులేషన్స్. ఒక చెఫ్ చేతి వంట ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలుసు. అట్లాంటిది ఒక ఇంటర్నేషనల్ చెఫ్ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి సక్సెస్ఫుల్గా రన్ చేసి ఇప్పుడు 11వ సంవత్సరంలో హైదరాబాద్లో మన ముందు నిలబెట్టారు. ఇది అంతే అద్భుతంగా, అంతే అత్యద్భుతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సార్ నమస్కారం సార్. నాకు నిజామాబాద్ అంటే ఏవో మెమొరీస్ అన్నీ గుర్తుకొస్తాయి సార్. నిజామాబాద్కి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. అంటే చిన్నప్పుడంతా మా అమ్మమ్మల ఊరు అనమాట. సో అక్కడ ఎక్కువ ఉన్నాను. సో మిమ్మల్ని చూసేసరికి నాకు ఒక్కసారి మెమొరీస్ అన్ని గుర్తుకొచ్చినాయి. థ్యాంక్ యూ సార్. ఇంతమంది ఇంటర్నేషనల్ చెఫ్స్ అందరినీ ఒకే స్టేజ్ మీద చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఒక హోటల్ మేనేజ్మెంట్, ఏవియేషన్ అండ్ అట్లానే ఫ్యాషన్ డిజైనింగ్, ఇవన్నిటినీ ఒక్క తాటి మీద నడిపి సక్సెస్ఫుల్గా రన్ చేయడం అంటే నాట్ ఏ ఈజీ. సార్ మీ కష్టం కనబడుతుంది. ఫర్దర్గా ఎవ్రీ ఇయర్ ఇలాగే ప్రతి ప్లేస్లో ఒక్కొక్క బ్రాంచ్ని స్థాపించండి. మేము వస్తున్నాం, మళ్ళీ మేము వస్తాం. ఇంకా స్టూడెంట్స్ పెరగాలి. ఇన్ఫినిటీ అంటే అదొక సామ్రాజ్యం అవ్వాలి. ఆల్మోస్ట్ పసుపు పంట ఎంత ఫేమస్ నిజామాబాద్లో, ఇన్ఫినిటీ కూడా అంతే ఫేమస్ అని విన్నా. హైదరాబాద్లో కూడా అంతే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్ ఇందాక మ్యారేజ్ డే అన్నారా? నాకు మైక్లో సరిగ్గా వినిపించలేదు. బర్త్డేనా? సారీ సార్, మైక్ ప్రాబ్లం సార్, నా ప్రాబ్లం కాదు. హ్యాపీ బర్త్డే సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అతిథి రవి ఆంటోనీ గారు, డీజే అంటే ఎవరికి గుర్తుండదు? మ్యాడ్ మూవీస్. సో ఆ మూవీస్కి రైటర్గా పనిచేసినటువంటి మన రవి ఆంటోనీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ బీయింగ్ విత్ అస్. అండ్ ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. అందరికి నమస్కారం అండి. ఫస్ట్లీ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ అరవింద్ గారికి, రెస్పెక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, థ్యాంక్ యూ సార్, ఇట్స్ అన్ ఆనర్ షేరింగ్ దిస్ స్టేజ్. సంజయ్ గారికి, నాగకృష్ణ గారికి, నవీన, శ్రీలత గారికి కంగ్రాచులేషన్. రత్నాకర్ గారు, నేను ఫస్ట్ కాలేజ్ లోపల రాగానే ఐ కెన్ సీ యువర్ విజన్, ద ఇంటీరియర్స్, ద వే యూ హ్యాండిల్ ఎవ్రీథింగ్ చాలా బాగుందండి. నేను జనరలీ ఇది సంజయ్ గారు చెప్పినట్టు హాస్పిటాలిటీ ఇస్ సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ. బయట కొన్ని చూస్తుంటే హాస్పిటాలిటీ చూస్తే హాస్పిటల్ పోదనిపిస్తుంది. సో ఐ థింక్ యూ విల్ ఫిల్ దట్ వాయిడ్ విత్ యువర్ డెడికేషన్ అండ్ యువర్ విజన్ సార్. అండ్ కంగ్రాట్స్, నిజామాబాద్లో ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయ్యారు, ఇక్కడ ఇంకా సక్సెస్ఫుల్ అవుతారు మీరు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ us. థ్యాంక్ యూ అండి. మా ఆరుమూరు బిడ్డ నిజామాబాద్ జిల్లాలో. సో మా మొదలం గంగాధర్ గారిని ఒకసారి ఫ్యూ వర్డ్స్ మాట్లాడబోతుంది. ఉన్నారు కదా? ఓకే. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు నిజామాబాద్ గౌరవ ఎంపీ అరవింద్ గారికి, ఇంకా ఇతర డిగ్నిటరీస్, సంజయ్ కుమార్ గారు, ఇంకా ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులు, ఇన్ఫినిటీని కోరుకొని వచ్చినటువంటి విద్యార్థులందరికీ నమస్కారం. ఇన్ఫినిటీ పేరులోనే ఉన్నది కొనసాగింపు, కమిట్మెంటు అన్నీ తెలుస్తుంది. దాని అర్థమే ఇన్ఫినిటీ అనేది ముఖ్యంగా తెలుస్తుంది. అయితే చెఫ్ అనగానే అందరికీ నోరూరుతూ ఉంటుంది. అటువంటి ముఖ్యమైనటువంటి ప్రొఫెషన్ అది. ఈ ప్రొఫెషన్లో రత్నాకర్ గత 10 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా, నిర్విరామంగా, కమిట్మెంట్తో, డిసిప్లిన్తో, పంక్చువాలిటీ తనకు ఉండడమే కాకుండా తన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది కల్పించడం వల్ల సమాజంలో తన వంతు నైపుణ్యాన్ని అందించి ఒక మంచి తనలాగా ఒక మంచి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులని తయారు చేస్తున్నందుకు, అంటే సమాజం తరఫున మాలాంటి వాళ్ళము మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము, అభినందనలు తెలుపుతున్నాము. ఈ రోజుల్లో హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంటు, ఈ కార్యక్రమాలు, ఇటువంటి వృత్తి ఏదైతే ఉందో ఒక ఎండ్ యూజర్కు తృప్తినిచ్చేటువంటి అంశాలు ఇవి. ఇటువంటి విషయాల్లో
ట్రైనింగ్ తీసుకొని మీరు అంచెలంచెలా ఎదగడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో రకరకాల డిగ్నిటరీస్ని, మేధావులను, వృత్తి నిపుణులను ప్రతి ఒక్కరిని చూడగలిగే అవకాశం కేవలము ఈ యొక్క వృత్తిలో ఉన్న వాళ్ళకి మాత్రమే దక్కుతుంది. వేరు వృత్తిలో ఉన్న వాళ్ళకి అవకాశం దొరకదు. ఏదో ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు, ఏదో ఒక వృత్తిలో పనిచేస్తున్న వాళ్ళకి దొరకదు. కేవలం ఈ వృత్తిలో ఈ స్కిల్ కలిగినటువంటి వారికి మాత్రం ఈ అవకాశం దొరుకుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఈ వృత్తిని నమ్ముకున్న వాళ్ళు ఇంకా ఇతర వృత్తులకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రత్నాకర్ చేస్తున్నటువంటి కృషి, ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్ చాలా గర్వించదగ్గది. చాలా నాకు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ అండ్ ఇన్స్పిరేషన్ వర్డ్స్.